హాయ్ హలో నమస్తే. నా వెనక కనిపిస్తున్న ఒక అమ్మాయి విశాఖపట్నం అరిలోవా ఒక లాడ్జ్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది అని వచ్చిన కథనాలు. మాదిగ కులస్తురాలు, ఒక ఎస్సీ మాదిగ అమ్మాయి నాకు వెనక కనిపిస్తుంది. మీకు 2 రోజుల క్రితం ఇది ఒక పెద్ద న్యూస్ అయింది విశాఖపట్నంలో. లోపలికి వెళ్ళి చూస్తే ఈ అమ్మాయిని హత్య చేశారా, సూసైడ్ చేసుకుందా అనే దాని మీద కరెక్ట్గా ఇన్ఫర్మేషను లేదు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 6గురిని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో పెట్టారు. ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6గురు అరెస్ట్ కారు. వీళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు చేసినటువంటి సమాధానం, వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని బట్టి చూస్తే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మా అమ్మాయిని కొట్టి చంపి ఆ రూమ్లో వేలాడదీశారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోలేదు, చంపేశారు నా కూతుర్నని వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ చెల్లెలు చెప్తుంది. ఇది ఒక దళిత గర్ల్కి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ జరగబోయే ముందు నేను అందుకే మీకు చెప్పాను ఏంటంటే, నాకు ఇది ఫార్వర్డ్ చేయగానే నేను వెంటనే విశాఖపట్నం అరిలో వాళ్ళని మన టీంని అలర్ట్ చేద్దామని చేస్తే వాళ్ళు అన్నారన్న నాకు తెలియదన్నా, నిజంగా మాకు తెలీదు, నిజంగా ఇన్సిడెంట్ ఒక ఎస్సీఎంఐకి ఇలా జరిగిందని మాకు తెలీదు అన్నారు విశాఖపట్నం ఆరిలో వాళ్ళకి. ఓకే సరే, మీరు వెళ్ళి ఒకసారి అండగా ఉండండి అంటే ఎవరు లేరన్నా, ఇద్దరు కూడా లేరు, వాళ్ళు ఎక్కడుంటారో కూడా మనకు తెలీదు అన్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట జరుగుతున్నాయి దళిత పిల్లలకే కాదు. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి మాదిగ అమ్మాయి అనగానే ఇదొక గొడవ, మళ్ళీ మాలా మాదిగల గొడవ. ఈ మాలా మాదిగ గొడవలు వదిలేసి, మీరు మాలా లేదు మాదిగా లేదు వదిలేసి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం కూడా మీరు ఏడిఎస్ కిందకి రండి అని చెప్పింది. అందుకే మీరు ఇంకా ఏడిఎస్లో జాయిన్ అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ అమ్మాయికి అండగా అక్కడ ఒక టీంని పంపించండి. అవన్నీ విశాఖపట్నంలో ఏడిఎస్ టీం అక్కడ ఉండేది. మీరందరూ ఏడిఎస్లో జాయిన్ అయితే, మీరెవరు ఏడిఎస్లో అక్కడ మనకి టీం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి అక్కడ అన్యాయం జరిగింది, చంపేసి హోటల్లో పడేశారు ఒక మాది అమ్మాయిని, అక్కడ వెళ్తానికి టీం లేదు. కాబట్టి మనం ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా టక్కన అక్కడ మన ఏడిఎస్ టీం ఉండాలంటే ఏం చేయాలి, మీరందరూ ఏడిఎస్లోకి నెట్వర్క్లోకి రావాలి. ఏడిఎస్ నెట్వర్క్లోకి వస్తే ఇదంతా ఉండదు. అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ కాదు, అంబేద్కర్ దళిత్ స్క్వాడ్ అనుకుని మీరు జాయిన్ అవ్వండి. దళిత్ అని ఉంటే మాలా మాదిగలు కూడా జాయిన్ అవ్వాలి, ఇద్దరు కలిసి జాయిన్ అవ్వాలి. ఓకే, ఏడిఎస్ కిందకి. అది నా కెపాసిటీ బట్టి నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మీ దగ్గర నుంచి ప్రతిస్పందన రాకపోతే నేనేం చేయలేను, అది మీ ఇష్టం. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, దట్స్ ఆల్. నేను మిమ్మల్ని ఒక నెట్వర్క్ చేసి మీకు హెల్ప్ చేయడానికి, మీ నెట్వర్క్ వల్ల నాకేమొచ్చింది, మీ నెట్వర్క్ వల్ల మీ అన్ని ఫోన్లన్నీ కట్ చేసి ఒక సంవత్సరంన్నర పాటు అసలు నా ఫోన్ కూడా తీసుకోకుండా వితౌట్ ఫోన్ వీడియోలు పెట్టుకుంటూ కూర్చున్నా సంవత్సరంన్నర పాటు. ప్రశాంతంగా ఉన్నా, అవునా, ప్రశాంతంగా ఉన్నానుగా. ఇప్పుడు నెట్వర్క్లో వస్తే నాకు మీరందరూ ఫోన్లు చేసి ఇదన్నీ నాకు టైం ఇస్తే తప్ప లాభం లేదు. బట్ ఆయన ఎందుకు చేస్తున్నా అంటే, రీసెంట్గా అటాక్లు జరుగుతున్నాయి కాబట్టి మీకు రక్షణ కోసం ఇది ముఖ్యంగా. అక్కడ అక్కడ ఈస్ట్ గోదావరి రామాలయం దగ్గర గొడవ అయినప్పుడు మరి గొడవలు ఎక్కువైపోతున్నాయని మీకు ఒక నెట్వర్క్ కలపడానికి ట్రై చేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఏడిఎస్ నెట్వర్క్లోకి వస్తే ఇది ఎట్లాంటి ఇన్సిడెంట్ని మనం అడ్డుకోవచ్చు. కింద మీకు కామెంట్లో ఇస్తాను, మీరు ఎలా జాయిన్ మెయిల్ పెట్టండి. వీ జాయిన్ ఏడిఎస్ విల్ కనెక్ట్ ది ఎంటైర్ నూక్ అండ్ కార్నర్. ప్రతి విలేజ్లో కూడా మనకు ఒక ఏడిఎస్ నెట్వర్క్ ఉంటే టక్కన ఏం జరిగినా సరే మన వాళ్ళు టీం వచ్చి అక్కడ మీ దగ్గర నిలబడతారు వచ్చి. అదే సంగతి. కింద కామెంట్ ఇస్తాను, మీరు ఏడిఎస్లో జాయిన్ అవ్వండి, ప్లస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం కొద్దు. ఈ అమ్మాయి శాంతికుమారి. ఈ శాంతికుమారి 10 గంటల వరకు ఇంట్లో ఉందట. వాళ్ళ అమ్మ సెక్యూరిటీ, వాళ్ళ నాన్నగారు లేరట. ఇదే చెప్తున్నా. ఇప్పుడు ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతాయి, తండ్రి లేనప్పుడు, బలహీనమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీక్గా ఉంటేనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతాయి. ఫాదర్ లేడు, చనిపోయాడట. అమ్మాయికి ఫాదర్ లేడు, చనిపోయాడు. మదరు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసుకుంటుంది. మదరు సెక్యూరిటీ గార్డ్. ఇప్పుడు వాళ్ళకి అండగా కూడా లేరు. నేను అందుకే చెప్పాను, అక్కడ ఎవరన్నా అరిలో వాళ్ళు ఎవరు లేరా అంటే ఆమె మీడియా ముందుకు వచ్చి మా అమ్మ చెప్తుంది, నాకెవరు లేరయ్యా, మా ఆయన లేడు, చనిపోయాడు, నా కూతుర్ని చంపేశారు అని ఆమె ఏడుస్తుంటే అక్కడ ఎవరు 10 మంది కూడా లేరు.
మరి ఏమయ్యారు ఈ కుల సంఘాలు, ధర్నాలు, పేపర్లో పెట్టుకుని సోషల్ మీడియాలో పెట్టుకుని జై భీమ్ వాళ్ళందరూ ఏమయ్యారు నాకైతే అర్థం కాదు. మీ జై భీమ్ వాళ్ళందరూ అక్కడ ఒక అమ్మాయిని చంపేసి మదర్ ఏడుస్తుంది, అక్కడ చుట్టుపక్కల 10 మంది దళిత సంఘాలు కూడా లేరు అనిపించింది నాకు. ఓకే, అందుకే మీరందరూ మన ఒక నెట్వర్క్ క్రియేట్లోకి రండి అని చెప్తున్నాను మిమ్మల్ని. ఓకే, సో కాబట్టి మీరు వెళ్ళండి, అక్కడ ఎవరన్నా అరిలోవాలో కానీ విశాఖపట్నంలో కానీ ఎవరన్నా దళిత సంఘాలు ఉంటే ఈమె అడ్రస్ కనుక్కొని, పేపర్లో వచ్చింది కనుక్కొని అక్కడికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి అండగా ఉండండి. భర్త లేడట, సెక్యూరిటీ గార్డు పనిచేసుకునేటువంటి ఒక మహిళ తన కూతుర్ని చంపేసి హోటల్లో పడేశారు అనేది ఇక్కడ ఇన్సిడెంట్. ఓకే, ఇప్పుడు ఈ శాంతి కుమారి ఆత్మహత్య చేసుకుంది అని యాక్చువల్గా ఒరిజినల్ వచ్చిన న్యూస్ ఇది. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అంటే నెరేషన్ చూస్తే సాయంత్రం నైట్ 9 గంటలకి ఇంట్లో ఉందట, వాళ్ళ చెల్లెలకి అన్నం వండి పెట్టిందట అమ్మాయి. 9:30 10 గంటలకి కాల్ వచ్చిందంటే ఈ అమ్మాయికి. వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసిందట, ఒక అమ్మాయి ఆ చెల్లెలకి చెప్పిందంట, నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఫోన్ చేసింది, నేను బర్త్డే పార్టీకి వెళ్తున్నాను, మీరు తిని పడుకోండి అని. ఆ అమ్మాయి హోటల్కి వెళ్ళిందట. ఇప్పుడు ఈ అమ్మాయి హోటల్కి వెళ్ళింది. వీళ్ళు తెల్లారి పొద్దున అతికి 10:30కు 11 గంటలకు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఈ అమ్మాయి బర్త్డే పార్టీ ఇంకా అయిపోలేదు, మీరు తిని పడుకోండి అమ్మ అని చెప్పిందట. 10:30 11 గంటలకి తెల్లారి పొద్దున కాల్ చేసి చెప్పారు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, విశాఖపట్నం అరిలోవ హోటల్లో. ఓకే, ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ పోలీసులు రంగంలోకి దిగుతారు కదా. ఫస్ట్ ఈ అమ్మాయిని ఎవరైతే ఈ అమ్మాయిని కొట్టారో వాళ్ళే చేర్పించారు హాస్పిటల్లో. ఆ అమ్మాయి హాస్పిటల్లో డాక్టర్ చెప్పాడు ఈ అమ్మాయి చనిపోయిందని చెప్పారు డాక్టరు. ఓకే, డాక్టర్కి అనుమానం వచ్చింది ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోలేదమ్మా, ఈ అమ్మాయిని వాలంటీర్గా ఒక్కతొక్కత సూసైడ్ చేసుకోలేదు, ఏదో జరిగింది ఈ అమ్మాయికి ఎవరో కొట్టి చంపి ఆలాడి తీయటం ఏదో జరిగింది, మీరు ఎందుకైనా మంచిది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టండి అని డాక్టర్ సలహా మేరకు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు రంగంలోకి దిగి అక్కడ తేల్చిన విషయం ఏంటంటే సీసీ కెమెరాలు వీళ్ళ పిల్లలు ఎవరైతే 4 పిల్లలు 2 అమ్మాయిలు ఉన్నారు, 4 పిల్లలు 2 అమ్మాయిలు, ఈ 4 పిల్లలు 9 గంటలకి సీసీ కెమెరాలు ఇటు తిప్పారట కనబడకూడదని. ఈ అమ్మాయి కాల్ చేసింది 9 గంటలు 9:30కి. అంటే ఈ అమ్మాయి హోటల్కి రాకముందే వాళ్ళు సీసీ కెమెరాలు పక్కకి తిప్పారని కదా అర్థం. అంటే ఈ అమ్మాయిని ముందే కొడదామని ప్లాన్లో ఉన్నారా తెలియదు, వాళ్ళు సీసీ కెమెరాలు పక్కకి తిప్పారట. సో ఈ అమ్మాయి 10 గంటలకు వెళ్ళింది. 11 గంటలకు ఆ టైంలో హోటల్ సిబ్బంది సీసీ కెమెరాలు ఎవరికి తిప్పారని, వాళ్ళు సీసీ కెమెరాలు తిప్పారు ఏంటని వాళ్ళు మళ్ళీ స్ట్రైట్ చేశారు 11 గంటలకు నైట్. అతను పోయినాక మళ్ళీ తిప్పారట కెమెరాని. వాళ్ళే మొత్తం 4 పిల్లలు, 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంది. వాళ్ళ ఏజ్లు చూస్తే ఈ అమ్మాయి కంటే అందరూ చిన్నవాళ్ళే. ఒకడికి 19 సంవత్సరాలు, ఒకటి 24, ఒకటికి 23, ఒకటి 22, ఈ అమ్మాయికి 26 సంవత్సరాలు. ఈ అమ్మాయి కంటే చిన్నవాళ్ళు మొత్తం. ఫ్రెండ్షిప్గా పిలిచారు అమ్మాయి, బర్త్డే అని పిలిచారు. అక్కడ కొట్టారు అమ్మాయిని, 100% కొట్టారు. ఎలా తెలిసింది? వాళ్ళు కెమెరాలు తిప్పారు. ఇట్లా తిప్పిన ఒక కెమెరాలో కొట్టడం రికార్డ్ అయింది. ఈ అమ్మాయిని కొట్టారు, ఎందుకు కొట్టారో తెలియదు, కొట్టారు. ఈ అమ్మాయి చనిపోయింది. హ్యాంగ్ చేసి తీసుకెళ్ళి సూసైడ్ చేసుకుందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆ పిల్లలందరూ కలిసి. మొత్తం కుర్రలే, 25 ఇయర్స్ బిలో పిల్లలు మొత్తం చంపేశారు అక్కడ అమ్మాయిని. ఆ అమ్మాయి చనిపోయింది. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంతకంటే మనం ఎక్కువగా సమాచారం మనకు తెలియదు. బట్ నేను ఇక్కడ పోలీసులకి చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి పోలీసులకి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది, 5 పిల్లల్ని అరెస్ట్ చేశారు ఆల్రెడీ, 6గురిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు 6 కుటుంబాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఏమని? ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు ఈ అమ్మాయి విక్టిమ్ వాళ్ళ అమ్మ నాన్న లేడు, సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునే ఒక తల్లి పిల్లలిద్దరిని పోషించుకుంటుంది. ఇప్పుడు ఆమెకి ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునే ఆమెకి ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? చెల్లెలు ఎక్కడో నర్సుగా పనిచేస్తుంది హాస్టల్లో. ఈ అమ్మాయి చనిపోయింది. మిగతా పిల్లల యొక్క 6 కుటుంబాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు వాళ్ళు 6 జైల్లో ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. మేము పోలీసులకి ప్రభుత్వాలకి చెప్పేది ఏంటంటే, అసలు వాళ్ళెవరు, ఎందుకు కొట్టారు ఈ అమ్మాయిని, ఎందుకు ఈ అమ్మాయి అక్కడ ఏమి సీన్ క్రియేట్ చేశారంటే, ఈ తల్లిదండ్రులు వెళ్ళగానే వాళ్ళ అమ్మకి చెప్పారట, మీ అమ్మాయికి ఫిట్స్ వచ్చాయి, మేమందరం వాటర్ తాగడానికి బయటికి పోయాము, వచ్చేసరికి సూసైడ్ చేసుకుంది అని ఒక కథ అల్లటానికి ట్రై చేశారు అనేది ఒకటి అర్థమైంది. ఓకే, స్టార్టింగ్లో
ఫిట్స్ వస్తే అమ్మాయి అందరు పరిగెడతారు, 5గురు. ఒకటే కదా వాటర్కి వెళ్తాడు, లేదా 2 వెళ్తారు, మిగతా 2 ఉంటారు కదా, 6గురులో మొత్తం 6గురు వెళ్ళారట. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఫిట్స్ వచ్చిన అమ్మాయి సూసైడ్ చేసుకునేదా? ఫిట్స్ వచ్చిన అమ్మాయి సూసైడ్ చేసుకునేదా? కింద పడిపోయేది. కానీ సో కథలటని ట్రై చేశారు. పోలీసులు కొట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన పోలీసులు కొట్టారు. వాళ్ళని ఏది ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ అమ్మాయిని కొట్టారని సీసీ కెమెరాలు బయటపడింది, న్యూస్ పేపర్లో రాశారు. సో దే ఆర్ డూయింగ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. ఐఎమ్ నాట్ సస్పెక్టింగ్ ఎనీ పోలీస్ ఇన్వెస్టిగేషన్. మేమే సస్పెక్ట్ చేయట్లా, పోలీసులు కానీ ప్రభుత్వాన్ని కానీ మేము సస్పెక్ట్ చేయట్లా. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ది ఫ్యామిలీ ఈజ్ వెరీ వీక్. తండ్రి లేడు, తల్లి సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునేటువంటి ఒక మహిళ ఇప్పుడు ఈ అమ్మాయిని చంపేశారు. ఇప్పుడు ఆమె ఏం పోరాడిద్దే మిగతా 6గురు కుటుంబాలతోటి? ఇప్పుడు వాళ్ళ జైల్లో ఉన్నటువంటి పిల్లల్ని బయటికి తీసుకురావడానికి ఎమ్మెల్యేలని, ఎంపీలని, పెద్ద పెద్ద వ్యవస్థలను వాడతారు ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి. ఓకే, వాళ్ళందరూ డబ్బులు వేసుకొని పోలీసులకి డబ్బులు ఇటు ఇవన్నీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేసి దయచేసి ఏం జరిగింది అనేది మీరు ప్రజలకు చెప్పండి. ఈ అమ్మాయిని సరే అర్ధరాత్రి ఎందుకు వెళ్ళింది, నువ్వు జనరల్గా ఇట్లాంటి కామెంట్లు వచ్చినప్పుడు అర్ధరాత్రి ఎందుకు వెళ్ళింది అని ఒక కామెంట్ వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ టైమింగ్లో అట్రాక్ట్ అవ్వడానికి దానికి కులం ఏముండదు. అగ్రవర్ణాల పిల్లలు అర్ధరాత్రి ఎలా వెళ్తున్నారు, ఈ దళిత అమ్మాయిలు కూడా వెళ్తారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వీళ్ళు కూడా వెళ్తారు. సో వాళ్ళు ఎలా తప్పుదారి పెట్టారు, వీళ్ళు తప్పుదారి పెట్టారు. సో కాబట్టి మేమేమంటామంటే దాన్ని పట్టించుకోవట్లే. తప్పుదారి పెట్టారు. ఒకవేళ అమ్మాయి అర్ధరాత్రి వాలంటీర్కి రూమ్కి వెళ్ళినా చంపే రైట్ ఎవరికి లేదు కదా. ఫండమెంటలీ చంపే రైట్ ఎవరికి లేదు. నేను అది అనేది. సరే వాళ్ళు వెళ్ళారు, అక్కడ ఫోటోలు ఇవన్నీ తాగిన సీసాలు అవన్నీ కనిపిస్తున్నాయి, బాటిల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి వీడియోలో. ఎవరో పెట్టారు, సుమన్ టీవీ వాళ్ళు ఎవరో వీడియోలో పెడితే దాంట్లో తాగినటువంటి ఆ మందు సీసాలు అవన్నీ కనిపిస్తున్నాయి వీడియోలు. అంటే వీళ్ళందరూ డ్రింక్ చేసి ఉంటారేమో నేను అనుకుంటున్నా. డ్రింక్ చేశారా, డ్రగ్ తీసుకున్నారా, ఈ అమ్మాయి మీద ఏమైనా సెక్షువల్ అబ్యూస్ జరిగిందా, రేప్ చేశారా, లేదంటే వాలంటరీగా ఏమన్నా వీళ్ళు ఏమన్నా సెక్షువల్ యాక్టివిటీ చేశారు, ఇవన్నీ అనవసరం. అవన్నీ అనవసరం. అది ప్రతి చోట జరుగుతుంది. హైదరాబాదు, బాంబే లాంటి సిటీల్లోకి వెళ్తే ఇట్లాంటి అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళ హోటల్లో డైరెక్ట్గా వెళ్ళిపోయి ఓయో రూముల్లో అదే పని చేస్తున్నారు వీళ్ళు. కానీ చంపే రైట్ ఎవరికి లేదు అంటున్నా. చంపే రైట్ ఎవరికి లేదు. ఎందుకు చనిపోయింది ఈ అమ్మాయి, ఈ మాదిగల అమ్మాయి ఎందుకు చనిపోయింది అనేది దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ హియర్. ఓకే, సో కాబట్టి పోలీసులు ఫెయిర్గా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేసి పెట్టారు. దీన్ని సూసైడ్గా చిత్రీకరించకుండా దీన్ని మర్డర్ అని తేల్చి ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా, గవర్నమెంట్ నిష్పక్షపాతంగా ఈ అమ్మాయికి, కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. తల్లి సెక్యూరిటీ గార్డ్ అంటే ఆమెకు వచ్చే 10,000, 20,000 జీతం నాది. సెక్యూరిటీ గార్డులకి ఎంత ఇస్తారు? ఏది ఏటీఎంలోనూ, ఎక్కడో స్టూడియోలోనూ, జూడియోలోనూ సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తారు. మా అయితే 10,000, 12,000 ఇస్తారు సెక్యూరిటీ గార్డులకి. ఆ 10-12,000తో 2 పిల్లల్ని సాగుతుంది ఆమె. ఇప్పుడు ఆమె ఏమి పోలీసులకి లంచాలు ఇచ్చిద్ది, ఏమి లాయర్లను పెట్టుకునిద్ది, ఏమి పోరాడిద్దామే. కాబట్టి ఇట్లాంటి బలహీనలు ఉన్నప్పుడు వ్యవస్థలే మీరు నిజాయితీగా పనిచేయాలి. బలహీన సెక్షన్స్ ఉన్నప్పుడు వ్యవస్థలే నిజాయితీగా పనిచేయాలి. ఎక్కడ దేనికి లొంగుబాటు కాకుండా అనేది మా ఇంట్రెస్ట్. ఈ వీడియో ద్వారా నేను పోలీసులకి, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది అది. థ్యాంక్ యూ, నమస్కారం. మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతాయి కాబట్టి మీ అందరినీ మన ఏడిఎస్ నెట్వర్క్ కింద రండి అంటున్నా. కింద కామెంట్ పెడుతున్నాను, మీరు కామెంట్లను చూసి యూ జస్ట్ కమింగ్ టు ది ఏడిఎస్ నెట్వర్క్. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో మన నెట్వర్క్ ఉండాలి. సో అందరూ కూడా ఈ ఏడిఎస్ నెట్వర్క్ కిందకి రండి. ఇట్లాంటి వాటిని ఉంటే ఇమ్మీడియట్గా స్పందిద్దాం మనం. ఇది జరిగి 2 రోజులు అయింది. ఇప్పుడు నేను స్పందిస్తున్నందుకు నాకు తెలియదు. ఎవరో నాకు ఫార్వర్డ్ చేసి ఇది జరిగింది నీకు తెలుసన్నా, మాదిగోళ్ళ అమ్మాయిని చంపేశారట అక్కడంటే. ఎందుకు చంపేశారంటే ఈ కథ మొత్తం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను అది నెట్వర్క్ ఉంటే ఆ క్షణం జరిగేదిగా, తెలిసి ఉండేది కదా, ఆ క్షణంలో తెలిసేది కదా. కాబట్టి యూ ఆల్ మస్ట్ కమ్ అండర్ దిస్ నెట్వర్క్, ఏడిఎస్ నెట్వర్క్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.